గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ ప్రీవియస్ సెషన్లో అయితే ఏమైతే మాట్లాడుకున్నామో ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో ఒక్కసారి అయితే పిక్గా రెఫర్ చేస్తాం. ఆ, తర్వాత వచ్చేసి ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో అనలైజ్ అయితే చేద్దాం గైస్. సో లాస్ట్ సెషన్ చూసినట్లయితే మీకు ఒకసారి చూడండి, గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతుంది అనుకున్నాం. సేమ్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది యాజ్ పర్ గిఫ్ట్ నిఫ్టీ. సో నెక్స్ట్ చూసుకుంటే వన్ సైడెడ్ మూవ్ చూడండి, ఎంత ట్రెండింగ్ డే ఉందో. వన్ సైడెడ్ మూవ్ కంప్లీట్గా ట్రెండింగ్ డే అయిపోయింది. సో మనకి ఈరోజు చూసినట్లయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, సేమ్ ట్రెండింగ్ డే కంప్లీట్ చూసుకుంటే వన్ ట్రెండింగ్ డే అయిపోయింది. సో లాస్ట్ సెషన్లో ఎంత మూమెంట్ ఉందో చూడండి మార్కెట్లో అండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ ఇంత మూమెంట్ అయితే ఉంది మార్కెట్లో. సో ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది? సో నిన్నైతే లాస్ట్ సెషన్లో, అంతకుముందు సెషన్లో కూడా మనకి ఎక్కువగా డిస్కస్ చేసుకున్నది ఏంటంటే, ఈవెన్ దో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే షార్ట్ పొజిషన్స్కి అయితే వెళ్ళొద్దు, అంటే లాంగే ఉండండి, మార్కెట్ అయితే పాజిటివ్గానే ఉండడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే మనం అయితే మాట్లాడడం చూడండి. అంతకుముందు 18th రోజు అయితే ఏం డిస్కస్ చేసుకున్నాం, మార్కెట్ ఈవెన్ లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఆర్ ఫ్లాట్ ఓపెన్ అయినా కానీ మీరైతే నెగిటివ్ సైడే చూడండి అని చెప్పేసి, అంటే షార్టింగ్ ఆపర్చునిటీ మాత్రమే చూడమని చెప్పి అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం. చూడండి, ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే కంప్లీట్గా సైడ్ వైజ్ ఉన్నింది, తర్వాత డౌన్ సైడ్ మూవ్ అయింది. సేమ్ బ్యాంక్ నిఫ్టీకి ఇది. నిఫ్టీ కూడా చూసినట్లయితే చూడండి, లాస్ట్ సెషన్ చూసుకుంటే 18th రోజు, అంటే లాస్ట్ సెషన్ కాకుండా దానికి ముందు సెషన్. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ హాఫ్ సైడ్ వైజ్గా ఉండి మార్కెట్ చూడండి ఎంత క్రాష్ అయిందో. సో మనకి ఈరోజు చూసుకున్నట్లయితే మార్కెట్ చూడండి, సిపిఆర్ ఎలా ఉంది, వైట్ సిపిఆర్. సో ఎంత పెద్ద వైట్ సిపిఆర్ ఫామ్ అయిందో చూడండి. సో బికాజ్ ఆఫ్ లాస్ట్ సెషన్లో చూసుకున్నట్లయితే ఎంత పెద్ద ట్రెండింగ్ డే ఫామ్ అయింది చూడండి. కంప్లీట్ చూడండి, ఇది ట్రెండింగ్ డే, అంటే వన్ సైడ్ మూవ్ అయింది మార్కెట్, కంప్లీట్గా వన్ సైడ్ మూవ్ అయింది. సో ఇది చూడండి. సో మనకి ఈరోజు ఎలా ఉండబోతుందంటే మార్కెట్ మన ఎస్టిమేషన్. సో ఈరోజు మార్కెట్ మనకి సైడ్ వేస్ టు రివర్సల్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. చూడండి, సైడ్ వేస్ అంటే ఇది సైడ్ వేస్ టు రివర్సల్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి గైస్, ఎవరైనా స్కాల్పింగ్ రీజన్, రిస్కీ ట్రేడర్స్ ఉంటే స్కాల్పింగ్ రీజన్ మీరు ఏదైనా మూమెంట్ని బట్టి చూడవచ్చు. సో సేఫ్ ట్రేడర్స్ అయితే అవాయిడ్ చేయమనేసి నా సజెషన్ అయితే చేస్తాను. సో ఈరోజు మార్కెట్ అనాలిసిస్లో చూసుకుంటే సేమ్ నిఫ్టీ సైడ్ వేస్ టు రివర్సల్ మీన్స్ లాస్ట్ సెషన్ అప్ మూమెంట్లోనే ఉంది చూడండి, ఒకటే ట్రెండింగ్ అప్ ట్రెండ్లో ఉంది. సో దీనికి రివర్సల్ అంటే ఏమవుతుంది, లాస్ట్ సెషన్లో ఇలా పెరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా అంటే కంప్లీట్గా ట్రెండింగ్ డే రాకపోయినా కానీ ఇలా సైడ్ వేస్ టు ఇలా మూమెంట్ వచ్చి ఇలా మూమెంట్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే మూవ్ అవుతుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కానీ వైడ్ సిపిఆర్ ఉంది, సిపిఆర్ కూడా వైడ్ ఉంది. సో సేమ్ సిమిలర్ టు నిఫ్టీ. సో సేమ్ సైడ్ వేస్ టు రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి గైస్. తర్వాత ఫిన్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీ చూడండి ఎంత పెద్ద వైడ్ సిపిఆర్ ఉందో ఫిన్ నిఫ్టీలో కూడా. సో ఓవరాల్ ఫిన్ నిఫ్టీ చూసినట్లయితే సిమిలర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, అది ఎలా ఫామ్ అవుతుందో ఫిన్ నిఫ్టీ కూడా అలాగే మూవ్ అవుతుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా అయితే మూవ్ అవుతున్నాయో ఫిన్ నిఫ్టీ కూడా అలానే మూవ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే గుర్తుపెట్టుకోండి గైస్, కొంచెం పాజిటివ్ సైడ్ వేస్ టు నెగిటివ్ ఉండే దానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. చూడండి, ఇది ఇంపార్టెంట్ డిమాండ్ జోన్. నిన్న ఎందుకు ఇంత మార్కెట్ ఫామ్ అయింది చూడండి, అప్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ ప్రీవియస్ డే లో, ఇది డిమాండ్ జోన్. ఇలాంటి మార్క్స్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. మనకి నెక్స్ట్ టైం ఇలాంటి డిమాండ్ జోన్కి మార్కెట్ ప్రైజ్ మూవ్ అయింది అనుకోండి, మళ్ళీ ఒకేసారి బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది.
ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ఎందుకంటే స్ట్రాంగ్ బయర్స్ ఇక్కడ ఉన్నారు చూడండి. స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు. మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో సో డిస్కౌంటెడ్ ప్రైస్ అంటే ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్కి దొరుకుతుంది. సో దాన్ని డిస్కౌంటెడ్ ప్రైస్లో ఒక 75 రూపీస్కి పెట్టారనుకుందాం. 75 రూపీస్ ఆర్ 70 రూపీస్కి ఏం చేస్తారు, డిస్కౌంటెడ్ ప్రైస్లో వస్తుంది అని చెప్పేసి అందరూ కొనడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీరు అందరూ కొనడం స్టార్ట్ చేశారో ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగిపోతుంది, కొనేవాళ్ళు ఎక్కువైపోతారు. డిమాండ్ పెరిగిన తర్వాత ఏం చేస్తారు, ఎక్కడైనా చూడండి మార్కెట్ లాజిక్ ఇది. సో డిమాండ్ పెరిగిన తర్వాత మెల్లిమెల్లిగా ప్రైస్ పెరిగిపోతుంది. సేమ్ మీకు ఇక్కడ జరిగింది కూడా సేమ్ అదే. లాస్ట్ సెషన్లో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జరిగింది సేమ్ లాజిక్. ఎప్పుడైతే డిస్కౌంటెడ్ ప్రైస్ అనిపించిందో అందరూ కొనడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే కొనడం కీప్ ఆన్ బయింగ్, ప్రతి ఒక్కరు కొంటూనే ఉన్నారు. కొంటూనే ఉన్నారు. ఏం చేస్తున్న తర్వాత ప్రైస్ చూడండి డిమాండ్ని బట్టి పెరిగి ఇక్కడ కూర్చుంది వచ్చేసి. సో సేమ్ లాజిక్ మార్కెట్లో మీరు ఎక్కువ సస్టైన్ అవ్వాలంటే సప్లై డిమాండ్ జోన్ చాలా ఇంపార్టెంట్. ప్రైస్ యాక్షన్తో పాటుగా మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, సప్లై ఎక్కడ ఉంది, డిమాండ్ ఎక్కడ ఉంది, సింపుల్ లాజిక్ గైస్ గుర్తుపెట్టుకోండి. తక్కువ ప్రైస్లో వస్తుందంటే ఎక్కువ మంది కొంటారు, ఎక్కువ ప్రైస్లో ఉందంటే ఏం చేస్తారు, కొనరు, లేదంటే ఉన్న వాళ్ళు అమ్మేస్తారు. సింపుల్ లాజిక్ కదా. సో అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సప్లై అండ్ డిమాండ్ జోన్ని నోట్ చేసి పెట్టుకోండి. సెకండ్ టైం ఆ మార్కెట్ ఆ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ బ్రేక్ చేయడానికైతే ఫస్ట్ టైం బ్రేక్ చేయడానికైతే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఆర్ మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసినప్పుడు అది ఎన్నిసార్లు టచ్ చేస్తుంటే ఎన్నిసార్లు వీక్ అవుతుందో సో తర్వాత బ్రేక్అవుట్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది. బట్ ఇలాంటి సప్లై అండ్ డిమాండ్ జోన్లు చాలా ఇంపార్టెంట్. మీరు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి కూడా మార్క్ చేసుకోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి గైస్. చూడండి ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో. ఇక్కడ స్టార్ట్ అయింది ప్రైజు. సో ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఆల్రెడీ ఈ లెవెల్ని మూవ్ అయిపోయింది కాబట్టి ఇది ఇగ్నోర్ చేసేయచ్చు. ఫస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఏ క్యాండిల్ క్రాస్ అవ్వలేదు ఇక్కడ హై కానీ లో కానీ. సో అప్పుడు ఇది ఇంపార్టెంట్. లాజిక్ గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, దట్స్ ఇట్ గైస్ ఫర్ ద డే ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. లైక్ చేయండి గైస్, వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.